నల్గొండ పట్టణ కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్లో ఉన్న రీజనల్ బిజినెస్ ఆఫీస్ వద్ద ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలి, బ్యాంకులు, ఎల్ఐసి, జీఐసి వంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి, ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ పెట్టుబడుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి, అవుట్సోర్సింగ్ పద్ధతిని నిలిపివేయాలి, ఎన్పీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి, సామాన్య ఖాతాదారులపై మోపుతున్న సర్వీస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ సెక్రటరీ వెంకటేష్, అసిస్టెంట్ రీజనల్ సెక్రటరీ ముఖేష్, జాయింట్ సెక్రటరీ నర్సింగ్, ఈసీ మెంబర్లు వెంకటేష్, సాయి కుమార్ మరియు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఎందుకంటే వీళ్ళకు అండ ఉండేవాళ్ళు రేపు వీళ్ళకి అన్యాయం జరిగినా కూడా, అంటే కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ అన్యాయం జరిగినా కూడా రేపు ప్రశ్నించే వాళ్ళు ఎవరు కూడా ఉండొద్దు. యాజమాన్యాలకు పూర్తి హక్కులు, యాజమాన్యాలు కనుక పూర్తి హక్కులు ఇచ్చేసేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే కార్మికుల యొక్క హక్కులను కాలు రాసినట్టే. దాంట్లో వేరే ఏం లేదు, ఎవరైనా కూడా అర్థం చేసుకోవచ్చు. కార్మికుల యొక్క హక్కులను కనుక కాలు రాసే ప్రభుత్వాలు ఎక్కడ కూడా చరిత్రలో నిలవడలేదు. ఎందుకంటే మన ఒక్క దేశమే కాదు, వేరే ఇంకా లెఫ్ట్ దేశాలలో కూడా, చాలా దేశాలలో కూడా ఇలాంటి ప్రతిపాదనను ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. అక్కడ చాలా వ్యతిరేకత అనేది గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చింది. అక్కడ ప్రభుత్వాలు కూడా We oppose labor codes. We oppose. We oppose. We oppose. We oppose. We oppose labor codes. We oppose. We oppose. We oppose privatization. We oppose. We oppose. We oppose privatization. We oppose. We oppose. Our demand. Just demand. Our demand. Just demand. Our path. Right path. Our path. Right path. నమస్తే అండి, నా పేరు వెంకటేష్. నేను తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ రీజనల్ సెక్రటరీని. ఈరోజు దేశవ్యాప్తంగా 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ కలిసి కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా జరుగుతున్న ధర్నాలో మా పేరెంట్ యూనియన్ అయిన ఆల్ ఇండియా రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మేము టీజీబీఈయు అంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్ ఈ లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా ఈరోజు ఇది అఖిల భారత సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మా మెయిన్ డిమాండ్లు వచ్చేసి ఈ కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ఇంకొకటి, రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఐపీఓ ప్రతిపాదనని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు పరచాలి వెంటనే. అదేవిధంగా కాంట్రాక్ట్ లేబర్స్ని రెగ్యులరైజ్ చేయాలి. ఈ లేబర్ కోడ్సు ఈ మొత్తము ఈ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఇవి లాభాలు చేకూర్చే విధంగా ఉన్నాయి. మా సూటి ప్రశ్నలు ఒకటే, అసలు గవర్నమెంటు ఏ చర్చలు జరగకుండా ఎందుకు ఈ లేబర్ కోడ్స్ని అమల్లోకి తీసుకొచ్చింది? నరేంద్ర మోడీ గారు ఒక ట్విట్టర్ ట్వీట్ తోటి ఈ అమల్లోకి వచ్చినాయి. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? మీరు ఏ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు? ఈ 2019లో వచ్చిన వేజ్ కోడ్, తర్వాత 2020లో వచ్చిన మిగతా 3 కోడ్లని ఈ 5 సంవత్సరాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? మీరు చెప్తున్నారు సంక్షేమం ఉంది, కార్మికులకు సంక్షేమం జరుగుతుందని చెప్తున్నారు. సంక్షేమం ఉంటే ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు ఆగారు? మీరు మీ ఎలక్షన్లు చూసుకొని, మీ బలం చూసుకొని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసినట్టు మేము అనుకుంటున్నాం. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మా తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజనల్ ఆఫీస్ దగ్గర అటెండ్ అయిన అందరికీ నమస్కారాలు. ఈరోజు అందరికీ తెలిసిందే, 10 కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ కొత్తగా 29 చట్టాల ప్లేస్లో ప్రవేశపెట్టిన 4 చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జరుగుతుంది. అందులో అన్ని రైతు సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. కాబట్టి కేంద్రం వెంటనే ఈ అందరికీ ఇబ్బంది పెట్టే ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకొని
ఇందులో మెయిన్ ప్రైవేటైజేషన్ ఉంది. పని గంటలు 8 గంటల నుంచి 12 గంటలకు పెంచే విధంగా, ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. అంతా లాభార్జనే ధ్యేయంగా ప్రభుత్వము అడుగులు వేస్తుంది. కాబట్టి లాభార్జనే కాకుండా మొత్తం ఎంప్లాయీస్ యొక్క అభ్యున్నతిని కూడా చూసుకుంటూ వెంటనే ఈ 4 కార్మిక చట్టాలని వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.